మా బాస్ ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టే. దీపం ఆరిపోకుండా నూరు పోయాలని తెలియదు మీకు. వీడి రక్తంతో దీపం వెలిగించండి. మా నాన్న ఫోటోలు ఏదైనా తేడా వస్తే ఈ శవం ప్లేస్ లో నువ్వుంటావు, నీ ఫోటో తీయడానికి వీడుంటాడు. అంత పవర్ఫుల్ ఫినిషింగ్ ఇచ్చాడేంట్రా? ఫోటో తీసినంత తేలిగ్గా మద్దతు చేశాడు బాబోయ్. ఆ ముసలోడు ఫోటో తొందరగా ఇచ్చేస్తే మంచిది, మనకు సేఫ్టీ. పదరోయ్ అర్జెంట్ స్టూడియోకి వెళ్ళాలి సార్. బుక్క పక్కన ఉన్నా లిఫ్ట్ నాసిగా దొరికిందా? ఈయన బుక్క పగిలి కదా సార్, లైఫ్ అంటే గుడ్డు పోతాడు. లిఫ్ట్ ఎక్కడికి వెళ్ళాలి? దౌడు సార్. ఏమిటా తుస్సు? మీరు కస్టమర్ అంటే చెప్తాం సార్. ఏమిటో తొందరగా చెప్పు. సైకిల్ కి పంచర్ పడింది సార్. దిగు దిగు. ఉదయాన్నే చెమ్ము మొహం కడగలడు సార్. ఇందాక బుక్క పక్కన ఉన్నారు, ఇప్పుడేమో చెమ్ము మొహం అంటారు. రెండింటిలో ఖాయం చేసుకోవాలి. రెండు ఖాయం చేసుకోండి మీరు మొహం. ఈ ముసలోడు చావు నా చావుకొచ్చింది దేవుడు. అలాగేనండి. ఓహో ఆహా ఓకే సార్. సార్ నానాజీ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. హంపీలో పెద్ద రాయి దొరికిందట. మన తీసిన ఫోటో ఎదురుగా పెట్టుకొని మా నాన్నగారికి నిలువత్తర విగ్రహం చెప్తారట. నవ్వుతున్నారంటే ఫోటోలు అదురుంటే అది నవ్వుతూ ఏడుతున్నారంటే ఫోటోలో నవరసాలు ఉట్టిపడి ఉంటాయా? ఇది చూడు. ఒక ఫోటో చూస్తే 100 కాపీలు వచ్చి పెద్ద కట్టింగ్ ఇచ్చావు. వాడి కానీ ఈ ఫోటో చూసానంటే ఒక ఫోటోతో 2 ఫోటోలు వస్తాయి. అమ్మ కడుపు మాడ. వాడు వచ్చి చంపుతాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మాటలతోనే మళ్ళీ చంపుతావా? అమ్మో ఈ టైంలో ఈడొచ్చాడేంట్రా? మన పెళ్లి చూపులు కానీ ఫోటో తీసుకున్నాడు. వాటి కోసం ఇప్పుడు వచ్చి ఉంటాడు.